బామ్మ కథ, బామ్మ మాట. రమేష్ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తాడు. ఒక ఐటీ కంపెనీలో మంచి స్థాయిలో పని చేస్తున్నాడు. పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా. చిన్నతనంలో పెరిగింది అతని తాతయ్య, బామ్మ దగ్గరే. తల్లిదండ్రులు ఉద్యోగాల నిమిత్తం విదేశాలకు వెళ్లిపోయాక, పాపం చిన్న వయసులోనే బామ్మ ఆదుకోవాల్సి వచ్చింది. అప్పటి బంధం. బాల్యంలో బామ్మ చేసిన కాచులు, వండిన గోంగూర పచ్చడి, రాత్రి చెప్పే కథలు, ఇవన్నీ రమేష్ మర్చిపోలేడు. అప్పుడప్పుడు ఆ జ్ఞాపకాలు అతడి మనసుని తాకేవి. అయినా ఉద్యోగ జీవితం అతనిని ఆ బంధాల్ని మరింత దూరం చేస్తోంది. బామ్మ పేరు రత్నమ్మ. ఆమె వయసు 78. ఇంట్లో అల్లుడు, కోడలు, మనుమలతో బిజీ జీవితం. కానీ రమేష్ కోసం మాత్రం ఆమె హృదయం ఎదురు చూస్తూ ఉండేది. ప్రతి పండుగకి రమేష్ వస్తాడేమో అనేది ఆమె ఆశ. ఒక రోజు దసరా సందర్భంగా రమేష్ తన తల్లితో ఫోన్లో మాట్లాడుతుంటే ఆమె అన్నది, నాన్నా, ఈసారి ఊరికి వస్తావా? నీ బామ్మ ఎంతగానో చూస్తోంది. అతను బిజీగా స్పందించాడు, అమ్మా, ప్రాజెక్ట్ డెడ్లైన్ ఉంది. వచ్చే నెలలో చూస్తాను. చెప్పి పెట్టు బామ్మకి. బామ్మకి అది చెబితే ఆమె నవ్వింది. కాని ఆ నవ్వులో ఓ వెలితి ఉండేది. అతడు వాడికే బిజీ. చిన్నప్పుడే ఆ మనసు వెచ్చించుకున్నాను. చాలు అంటూ తల వంచుకుంది. ఒక రోజు ఊహించని విషయానికి జరిగింది. బామ్మ అస్వస్థతకు లోనైంది. వయస్సు మీద పడిన వ్యాధుల వల్ల ఐసీయూకి తీసుకెళ్లారు. ఊరి డాక్టర్లు హాస్పిటల్లో చేర్చారు. ఆ విషయానికి రమేష్కు చెప్పగానే అతడి హృదయం ఒరిగిపోయింది. ఆయన వెంటనే రైలు ఎక్కి ఊరు వెళ్లాడు. మళ్లీ బామ్మను చూసే అవకాశం ఉండదేమో అనే భయంతో చలించిపోయాడు. ఊరికి చేరేసరికి బామ్మ చింతల చెట్టు కింద నిద్రిస్తున్నట్లు కనిపించింది. కాని ఇది భౌతిక నిద్ర కాదు, అంతిమ నిద్ర. బామ్మ ఇక లేరు. ఆమె జీవితం చిన్నదే అయినా అందరికీ ప్రేమనిచ్చింది. చిన్న మనుమడ్ని పసిగుడ్డిలా పట్టుకున్న ఆ చేతులు ఇప్పుడు చల్లబడిపోయాయి. రమేష్ ఆ చెంత కూర్చొని ఏడ్చాడు. నన్ను నమ్మిన నీ ప్రేమకి రాలేకపోయాను బామ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే ఒక ఆశ్చర్యకర విషయానికి ఎదురయింది. బామ్మ చివరి రోజుల్లో ఒక పుస్తకాన్ని రాయడం మొదలుపెట్టింది. రమేష్ కోసం బామ్మ మాట అని పేరు పెట్టింది. అందులో చిన్నప్పటి జ్ఞాపకాలు, పాటలు, పద్యాలు, మనసులో మాటలు అన్నీ ఉన్నాయి. ఒక చోట ఇలా ఉంది, రమేష్కి చెప్పండి, జీవితంలో ఎన్ని విజయాలు వచ్చినా మూలాలు మర్చిపోవద్దు. ప్రేమే మనిషి నిజమైన సంపద. ఆ మాటలు చదివి రమేష్ మనసు తడిచిపోయింది. అతడి జీవిత మార్గమే మారిపోయింది. ఉద్యోగంలో ఉన్నా ప్రతి పండుగకు ఊరికి రావడం మొదలుపెట్టాడు. బామ్మ పేరుతో గ్రామ పాఠశాలలో చిన్న గ్రంథాలయాన్ని ప్రారంభించాడు. రత్నమ్మ చదువు కోణం. ఇప్పుడు ఊరికి వచ్చే ప్రతి చిన్న పిల్లాడి దొంతరలో ఆ గ్రంథాలయం, బామ్మ కథలు, పుస్తకాలు వినిపిస్తుంటాయి. బామ్మ ఇక శరీరంగా లేరు కాని ఆమె ప్రేమ కథలుగా అందరిలో జీవిస్తుంది. నీతి: పెద్దవారి ప్రేమ విలువను చిన్నగా తక్కువ చేయవద్దు. వారు చెప్పే మాటలు, బోధనలు జీవితాన్నే మార్చగల శక్తివంతమైన వరాలు. బంధాలను గుర్తుంచుకోవడం మానవత్వం. ప్రేమ పంచుకోవడమే జీవితం సారాంశం. ఇలాంటి నీతి కథలు కావాలి అంటే మన ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.